తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం కాపు అమ్మాయిలనైతే తీసుకొచ్చామండి. కాపు కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఇందులో కాపు అమ్మాయినైతే తీసుకొచ్చామండి. ఇందులో జాబ్ చేసే అమ్మాయిలు, జాబ్ లేని అమ్మాయిలు, మిడిల్ క్లాస్ అమ్మాయిలు, హై ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చాము. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి ఏంటంటే అబ్బాయిలు కూడా జాబ్ ఎందుకులే ఆలోచనలో ఉంటారు. కొందరికి చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉంటది. ఈ వీడియోనైతే మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు నచ్చిన అమ్మాయి ఏదైనా ప్రొఫైల్ ఉండొచ్చేమో. ఓకే అండి, ఈ రోజు మీ అందరి కోసం అయితే నేను కాపు అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి వివరాలేంటి మన శిరీష చెప్తారు, మనం విందాం. ఓకే అండి. కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను కాపు క్యాస్ట్ లో నుంచి అమ్మాయిని తీసుకొచ్చా అండి. అందులో మొదటి అమ్మాయి గురించి ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/12/1999. అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి, ఫస్ట్ అమ్మాయి అయితే డీటెయిల్స్ అయితే మన శిరీష గారు చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్. ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నెలకైతే 40,000 సంపాదిస్తున్నారని చెప్పారు కదా. మన హైదరాబాద్ లో అయితే ఉంటున్నారు. హైదరాబాద్ లో ఎక్కడని చూస్తున్నారా, గచ్చిబౌల్ అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అందమైన అబ్బాయి కావాలి, జాబ్ చేసే అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు గచ్చిబౌల్లో కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఇద్దరు బ్రదర్స్ కి అయితే పెళ్ళైంది, ఒక సిస్టర్ ఉన్నారు. మంచి అబ్బాయి అయితే కావాలి, కాపులోనే వెల్ సెటిల్ అయిన అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎలా కోరుకుంటున్నారు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఎక్కడ నుంచి అయినా నేను చేసుకుంటా అనే ఉద్దేశం అయితే ఈ అమ్మాయికి ఉంది. ఇలాంటి అమ్మాయి కోసం మన కాపు కుటుంబ సభ్యులు, అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసమే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసింది మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? నేను కాపు క్యాస్ట్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/12/1996. అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి బీటెక్ చేశారండి. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి శాలరీ వచ్చేసి సంవత్సరానికి 14 లక్షల వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు ఎస్ఆర్ నగర్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఇప్పుడు మన శిరీష చెప్పినట్లు అమ్మాయి అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ లో అయితే ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ చేసే అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ చేసే అబ్బాయి కావాలి, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు. మంచి అబ్బాయి అయితే కావాలి. ఓన్లీ వీళ్ళు తెలంగాణలోనే చూస్తున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం మన కాపు తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారా? చెప్పేయమంటారా? చెప్తారు ఎవరు? మన శిరీష చెప్తారు, మనం విందాం. ఓకే అండి. కాపు క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/4/1997. ఈ అమ్మాయి హైట్ 5 ఉంటారండి. ఈ అమ్మాయి ఎంకామ్ చేశారు. ఈ అమ్మాయి లెక్చరర్ గా జాబ్ చేస్తుంది ప్రైవేట్ గా. నెలకు వచ్చేసి 35,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు ఉప్పల్లో ఉంటారు, హైదరాబాద్ లో. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి, ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే మన కాపులోనే చూస్తున్నారు. జాబ్ సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా పర్లేదు. మంచి ఫ్యామిలీ నుంచి అయితే ఈ అమ్మాయి కోరుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉప్పల్లో కూడా సెటిల్ ఫ్యామిలీ అండి. సెటిల్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఎలా అంటే మాకు కూడా మేము ఇచ్చే అమ్మాయి అత్తారిల్లు బాగుండాలి, ఈ అమ్మాయిని చూసుకోవాలి బాగా. ఒకసారి ఇచ్చామంటే ఇంకా ఎవరికైనా ఉంటది కదండి. ఒక అమ్మాయిని ఇచ్చామంటే బాధ్యత వాళ్ళదే ఉంటది, బాగుండాలి అన్న ఆలోచన అయితే ఈ అమ్మాయి ఫాదర్ వాళ్ళు అయితే మదర్ ఫాదర్ అయితే అనుకుంటున్నారు. వీళ్ళైతే ఓన్లీ మన హైదరాబాద్ పరిధిలోనే చూస్తున్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం మన కాపు కుటుంబ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసం అండి. మీరు చూస్తూ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. ఎవరికైనా మీకు తెలిసిన వారికైతే షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉండొచ్చు. ఒకరికొకరం సహాయం అనేది చేసుకోండి. పెళ్లి విషయంలో అయితే ఖచ్చితంగా ఇలాంటి విషయాలైతే మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఇలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, మరి జాబ్ చేస్తుందా చేస్తలేదా ఆ విషయం శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. కాపు క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/9/1990.
ఈఎంఐ హ్యాడ్ టు 53 ఉంటారండి. ఈఎంఐ పీహెచ్‌డీ చేశారు. ఈఎంఐ ప్రొఫెసర్‌గా చేస్తుందండి. సంవత్సరానికి 28,00,000 వరకు సంపాదిస్తుంది. ఈఎంఐ వాళ్ళు కరీంనగర్‌లో ఉంటారు. ఈఎంఐకి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. విన్నారు కదండీ! మన అమ్మాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఇక్కడ మన కరీంనగర్‌లో అయితే చేస్తున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కాపులోనే కావాలి అంటున్నారు. జాబ్ చేయాలి. ఆ అబ్బాయి జాబ్ చేసే అబ్బాయినైతే కావాలి. ఏ జాబ్ అయినా పర్లేదు. బిజినెస్ అయినా పర్లేదు. ఈ అమ్మాయి ప్రొఫెసర్ కాబట్టి ప్రొఫెసర్‌కి తగ్గ సంబంధం అయితే కావాలనైతే ఈ అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మన అమ్మాయి కరీంనగర్‌లో ఉంటుంది కాబట్టి కరీంనగర్ ఏరియా చుట్టుపక్కల జగిత్యాల, మెట్పల్లి ఆహ్, ఉంటాయి గాని ధర్మపురి, మంచిర్యాల ఈ ఏరియాలో అయితే వీళ్ళు చూస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన కాపు కుటుంబ సభ్యులు, అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? అదేంటో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. కాపు క్యాస్ట్‌లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/12/1994. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంఎస్సీ చేశారు. ఈ అమ్మాయి డిగ్రీ చేశారండి. ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చెయ్యట్లేదు. ఈ అమ్మాయి వాళ్ళ నెగెటివ్ ప్లేస్ వచ్చి విజయవాడ అండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి. మన శిరీష చెప్పినట్లు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ అయితే విన్నారు. ఈ అమ్మాయి అయితే డిగ్రీ మాత్రమే చేశారు. వీళ్ళు ఎలా కోరుకుంటున్నారంటే, ఈ అమ్మాయి అయితే జాబ్ ఏం చేయట్లేదు. ఎందుకంటే, ఈ అమ్మాయి విజయవాడలో ఉంటుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశంలో అయితే ఉంది. జాబ్ ఏం చేయట్లేదు. వీళ్ళు ఎలా అంటే, మిడిల్ క్లాస్ అయినా పర్లేదు. అబ్బాయి బాగుండాలా, మంచి ఫ్యామిలీ నుంచి గుడ్ ఫ్యామిలీ నుంచయితే అబ్బాయినైతే కోరుకుంటున్నారు. అమ్మాయి విజయవాడలో ఉంటుంది కాబట్టి, వీళ్ళ ఏ ఏరియాలో కావాలంటారో ఆంధ్రాలోనే కావాలి అనుకుంటున్నారు. ఆంధ్రాలో ఇలాంటి అమ్మాయి కోసం మన కాపు అబ్బాయి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని తీసుకొచ్చాం. ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చామండి. అమ్మాయి వివరాలేంటో శిరీష మాటల్లో విందాం. ఓకే అండి. కాపు క్యాస్ట్‌లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/8/2000 సంవత్సరంలో పుట్టిందండి. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటారు. ఈ అమ్మాయి డిగ్రీ చేశారండి. ప్రైవేట్‌గా జాబ్ చేస్తుంది. నెలకి వచ్చేసి 35,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళొచ్చేసి సంగారెడ్డిలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ అయితే విన్నారు కదా! ఈ అమ్మాయి అయితే మన సంగారెడ్డిలో ఉంటుంది. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసే అబ్బాయి, బిజినెస్ చేసే అబ్బాయి అయినా పర్లేదు. మిడిల్ క్లాస్ అయినా పర్లేదు. మంచి ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి సంగారెడ్డిలో ఉంటుంది. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మంచి ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఓన్లీ తెలంగాణలోనే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన కాపు కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండీ! మేమైతే ఈరోజు మీ అందరి కోసం సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ జాబ్ చేయని అమ్మాయిలనైతే తీసుకొచ్చామండి. ప్రతీదీ మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూసారా మీకేదైనా అర్థమవుతది. మధ్యలో చూసి మీరైతే ఆఫ్ చేయకండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రెస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి.